అండ్ ఈరోజు కొత్తగా బోటీ రైస్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని ఏం చెప్పను. నార్మల్గా మనం బిర్యానీ చేసుకుంటాం కదా నార్మల్ రైస్తో, అలాగే వచ్చింది. టేస్ట్ అయితే పర్లా బాగా. ఒకేలా చికెన్ బిర్యానీయే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే కదా టేస్ట్లు అనేవి ఎలా ఉంటాయో మనకు కూడా అర్థమవుతా ఉంటుంది. మొన్న బోటీ కర్రీ చేస్తుంటే కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అది ఏం చేయాలని చెప్పి ఇలా బోటీ రైస్ అయితే చేశాను. టేస్ట్ అయితే పర్లా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అయితే ట్రై చేయొచ్చు. అమ్మతో ఇలా బోటీ రైస్ చేస్తానమ్మా అనగానే నీకేమన్నా తిక్క వంటలన్నీ చేస్తావు, ఆ తిక్క వంటలన్నీ చేసుకుని నువ్వే అందే. కానీ మీరు అంత భయపడవసరం లేదు, మీరు కూడా ట్రై చేయండి. చేసుకున్న వంటలు మనమే తింటే ఎంత అమృతం లాగుంటాయో తెలుసా. అప్పుడప్పుడు మన వంటలు మనమే అలా పోడుకోవాలి. బోటీ రైస్ అయితే మీరు కూడా ఒకసారి చూసేయండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, బిర్యానీ స్పైసెస్ వేసుకుని, ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బోటీ కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని బోటీ మొత్తం ఉడికిపోయేంత వరకు మంచిగా ఉడికిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుని కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకుని రైస్ కుక్కర్ లో పెట్టుకోవడమే. అయితే పొడి పొడిగా భలే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.